ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వచ్చేటువంటి వర్షాకాలంలో ఎక్కువగా మనకు ఈ దోమల కాలం, ఈగల కాలం అంటారు కనుక మరి ఈగల దోమల బెడద మనకు ఉండకుండా ఉండాలంటే మనము చక్కగా మన పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఎప్పటికప్పుడు మహిళలందరూ కూడా వారి ఇంటిని ఎట్లయితే శుభ్రపరుస్తారో వారి ఇంటి ముందర కూడా ఆ డ్రైనేజ్ లో కవర్లు గాని మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని వేయకుండా మన ఇంటి పరిసరాలతో పాటు మన ఇంటి ముంగట కూడా చక్కగా ఉంచుకున్నట్లయితే ఎలాంటి వ్యాధులు మన దరికి చేరవని తెలియజేసుకుంటూ దీని పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి మరి పారిశుద్ధ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలని మీరంతా కూడా మున్సిపాల్కు సహకరించాలి, కార్మికులకు కూడా సహకరించాలి. చెత్త బండి వచ్చినప్పుడు మీరు చెత్త అనేది కేవలం చెత్త బండికే ఇవ్వాలి. రోడ్డు మీద గాని డ్రైనేజ్ లో గాని దయచేసి వేయవద్దు. అట్లా వేసినట్లయితే మన రోగాలను మనమే కొని తెచ్చుకున్నట్లయితది. మనం ఎక్కడైతే మోర్లో గాని బయట రోడ్డు పైన గాని చెత్త వేసినట్లయితే అక్కడ ఈగలు దోమలు అనేటివి మనపై దాడి చేసినట్లయితే ఈగలతోటి మనం తినే ఆహారం మీద ఈగలు వాలినట్లయితే మనకు వాంతులు విరోచనాలు అవుతాయి. అంతేకాకుండా దోమ మనల్ని కుట్టడం వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి. ప్రత్యేకంగా చెప్పారు. మరి ప్రత్యేక కార్యక్రమాలు కోరుట్లలో ఏర్పాటు చేసి పారిశుద్ధ్యం మీద ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ గారు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఈ రోజు ఈ కోరుట్ల పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన మహిళలంతా కూడా ఇప్పుడే ఈ కార్యక్రమం గౌరవ కమిషనర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి మన మున్సిపాల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడంలో మరి శానిటరీ విభాగము మరి పారిశుద్ధ్య కార్మికులు చక్కగా వారి విధులను నిర్వహిస్తున్నారు. ఈ కొరుట్ల పట్టణాన్ని ఆరోగ్య పట్టణంగా తీర్చిదిద్దడం కొరకు మరి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కమిషనర్ గారు ప్రతి వాడవాడ తిరుగుతూ అక్కడి సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటి పరిష్కార దిశగా ముందు అడుగులు వేస్తున్నారు కనుక మరి ఇంకా పట్టణంలో ప్రజలను కూడా చైతన్యం చేస్తే ఈ కార్యక్రమం ఇంకా విజయవంతమైతుందని వారు ఆదేశించడంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇట్లాగా తీర్చిదిద్దడంలో ముందుంటున్నారు కనుక మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ నాయకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మా గంగాధర్ అన్న గారు మరియు వారి వెంబడ ఉన్నటువంటి నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గారు కూడా పాల్గొంటున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పట్టణాన్ని మనము ఎట్లయితే ఉంచుకుంటే బాగుంటుందో, మనం ఎట్లయితే పట్టణ అభివృద్ధికి సహకరించాలో ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితేనే మన పట్టణం ఆరోగ్యంగా ఉంటుందని, ఈ వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి. సీజనల్ వ్యాధులతోటి మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా ఈగల వల్ల వాంతులు విరోచనాలు కూడా వచ్చే ప్రమాదం ఉంటది కనుక మరి ఆ ప్రమాదాన్ని నివారించాలని మా మిత్రుడు ప్రవీణ్ గారు ఒక మంచి పాటను వినిపించాల్సిందే కోరుతున్నాం. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. లేనిపోని రోగాలు తెచ్చువాన కాలము, మురికి నీర దీనికి మూల కారణము. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. దోమకాటు వల్ల వచ్చు కొత్త కొత్త జబ్బులు, దావకానకెళ్ళి దారవయ్యాలి డబ్బులు. ఇల్లు వాకి నమ్ముకున్న తీరవయ్య అప్పులు, ఎందుకింత తిప్పలు, తీసుకో జాగ్రత్తలు. ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ
సూత్రము తెలుసుకొని మసులుకుంటే నిండు ఆరోగ్యము ఆదమరిచి ఉన్నము ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చెయ్యాలి పారిశుద్ధ్య బండికి తప్పకుండా ఇవ్వాలి తడి చెత్త పొడి పెద్ద వేరు వేరు చెయ్యాలి మున్సిపల్ బండికి తప్పకుండా ఇవ్వాలి ఈగలతో దోమలతో చెప్పరాని బాధలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ పక్కల పరిసరాల పరిశుభ్రతని యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము నీతోనే పడాలి మార్పు పుట్టని బీజము ప్రతి పౌరుడి ప్రయత్నంలో పరిమళించు పట్టణం. ధన్యవాదాలు ప్రవీణ్ గారికి. ప్రజలందరూ కూడా మీరు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమీ లేదు. మన పరిసరాలన్నీ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ బండికి అందించాలి. మనకు మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని డ్రైనేజీలో మోర్లో గాని వేయకూడదు. అంతేకాకుండా ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లను మోర్లో వేస్తారు. అట్లా వేసినట్లయితే ఆ మోరి అక్కడ మురుగునీరు అనేది జమై అందులోనే ఈగలు దోమలు అనేటివి వృద్ధి చెంది మనల్ని కుట్టడంతో మనకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. మరి డెంగ్యూ మలేరియా వ్యాధులు వచ్చినట్లయితే ఒక ప్రైవేట్ దవాఖానలకు పోయి మనం ఒక 4 రోజులు అడ్మిట్ అయి 5వ రోజు డిశ్చార్జ్ అయినట్లయితే సుమారుగా 50,000 రూపాయలు మనం ప్రైవేట్ దవాఖానలో మనము డబ్బులు వృధాగా ఖర్చు చేసే పరిస్థితి వస్తుంది. ఒక దోమకాటు వల్లనే ఇంత ప్రమాదం ఉంటది కనుక ప్రజలందరూ కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మన వ్యక్తిగత శుభ్రతగా ఉన్నట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు సోకాయని ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజెప్పడం కొరకే గౌరవ కమిషనర్ గారు ఈ రోజు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా మీ అందరికీ ఈ కళా బృందం ద్వారా మీకు అవగాహన కార్యక్రమాలను ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఈ విషయాలన్నీ మీకు తెలియజెప్పాలని, ఇటు విషయంలో అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా మా మాటలు మీకు అవేర్నెస్ చేస్తాయని తెలియజేసుకుంటూ మరో కళాకారుడు మా రాజేందర్ గారు కూడా చక్కటి పాటను మీకు పాడి వినిపిస్తారు పారిశుద్ధ్యం మీద. ప్రతినబూనుదాము సీజనలు వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. మన ఇంటికి ఇచ్చిన గుంటల్లోనే చెత్తను వేద్దాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము. చిలుకు పడగాని సీజనలు వ్యాధులు చిక్కులు వెడతాయి. రక్తరచ్చి మన గ్రామాలల్లో కవర వెడతాయి. గరీబు బతుకులు
పట్టణాన్ని ఆదర్శంగా పట్టణంగా తీర్చిదిద్దడంలో మరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మరియు వారి సిబ్బంది ఎప్పటికప్పుడు వీధులన్నీ శుభ్రంగా ఉంచడంలో భాగస్వాములు అవుతున్నారు. మరి వీటన్నిటిని ఎప్పటికప్పుడు మన కమిషనర్ గారు ప్రతి వార్డులో తిరుగుతూ మరి ఈ పరిసరాల పరిశుభ్రత మీద ప్రత్యేక డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక పాటతో మన కార్యక్రమాన్ని ముగిస్తాం. మన అన్నగారు సీనియర్ కళాకారులు అశోక్ అన్న గారు పాడాల్సిన కోరుతున్నాం. మనం పరిశుభ్రంగా ఉన్నాము సెల్లెలో సెల్లెలా మలేరియా పైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలు సెల్లెలే సెల్లెలా స్వైన్ ఫ్లూ డెంగు జ్వరం చితికి పంపిస్తుంది సిగలుగున్న టైఫాయిడ్ను నరకం చూపిస్తాయి నడ్డి విరగదీసినట్టు నడవకుండా చేస్తాయి విషజరాలతోటి విలవిలలాడిస్తాయి బుయ్యల దోమలతోని సెల్లెలా మన పల్లెంతా పాడునే సెల్లెలో సెల్లెలా మలేరియా మలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలు సెల్లెలో సెల్లెలా పడేసిన ప్లాస్టిక్ వర్షపు నీరు ఏరి దోమల కావసమవును దోమలతో శాపాలు మిదడు పురోగాలు అంటువాలి నెయ్యబట్టి సెల్లెలా ప్రాణాలే లోటాయే సెల్లెలో సెల్లెలా అరే మలేరియా పైలేరియా సెల్లెలా పరిసరాలు శుభ్రముంటే ప్రగతి పరవశిస్తుంది ఆరోగ్యమే మహోగ్యం అందరికీ సౌభాగ్యమే ప్రతి ఒక్కరు ప్రశ్నలోని సెల్లెలా మనం శుభ్రంగా ఉంచుదాము సెల్లెలో సెల్లెలా అరే మలేరియా పైలేరియా సెల్లెలా ఈ మహమ్మారి రోగాలు సెల్లెలో సెల్లెలా పరిశుభ్రంగా ఉంచుదాము సెల్లెలో సెల్లెలా శుభ్రంగా ఉంచుదాము సెల్లెలో సెల్లెలా ధన్యవాదాలు అశోక్ గారికి. మరి మనమంతా మారుదాం అందమైన తెలంగాణ కోరుదాం పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊరి కలకలలాడాలిరా వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలరా వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి సర్కారు వండకుంది స్వచ్ఛతనే కోరుకుంది మనమంతా తోడు నిలిచి ముందుకు నడవాలి మారుతాం 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 మనమంతా మారుతాం అందమైన తెలంగాణ కోరుతాం తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. వాడులన్నీ పచ్చదనంగా ఉండాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, పట్టణాల పండుగ ప్రగతికి నిండుగా, పట్టణాల పండుగ మన పల్లెల పండుగ. మారుదాం మారుదాం మారుదాం, మనమంతా మారుదాం. అందమైన తెలంగాణ కోరుదాం. స్వచ్ఛమైన జగిత్యాల బిడ్డలం, స్వచ్ఛమైన కొరుట్ల బిడ్డలం, స్వచ్ఛమైన కొరుట్ల బిడ్డలం, స్వచ్ఛమైన కొరుట్ల బిడ్డలం. మరి పారిశుద్ధ్యంపై పాల్గొన్న మాజీ కౌన్సిలర్స్ కు మరియు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.